ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి విద్యార్థులకి అందరికీ కూడా స్వాగతం. ఐఎమ్ డాక్టర్ సిఎస్ వేప. మనం మెమరీ అండ్ స్టడీ స్కిల్స్ గురించి నేర్చుకుంటున్నాం. ఈరోజు ఒక వినూత్నమైనది టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను. ఆ టాపిక్ మీ అందరికీ కూడా సంతోషాన్ని ఇస్తుంది, అలాగే ఇండైరెక్ట్గా మీ మెమరీని, మీ యొక్క స్టడీ స్కిల్స్ని కూడా ఎంతో దోహదపడుతుంది. ఎస్, ఆ టాపిక్ పేరు హాబీస్. సో చాలామంది పిల్లల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు నేను అడుగుతూ ఉంటాను, మీ యొక్క హాబీ ఏంటి అని చెప్పి. 10 మందిని అడిగితే కేవలం 2-3 చెప్తారు నాకు ఫలానాది హాబీ ఉంది అని చెప్పి. మిగతా వాళ్ళు మాత్రం హాబీ లేదండి, మాకంత టైం ఎక్కడ ఉంటుంది, పొద్దున్న వెళ్తాము, సాయంకాలం వచ్చేసరికి 6 అవుతుంది, 7 అవుతుంది అని అంటుంటారు. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA/CMA కోర్సులు. CA/CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. సో మన ప్రస్తుతం పిల్లల్లో చాలామంది గమనిస్తే స్ట్రెస్ ఉంటుంది, వాళ్ళకి యాంగ్జైటీ ఉంటుంది. ఆ స్ట్రెస్ని, యాంగ్జైటీని పోగొట్టాలి, వాళ్ళ బ్రెయిన్ షార్ప్గా ఉంచాలి, వాళ్ళ కాన్సన్ట్రేషన్, ఫోకస్ అంతా కూడా చదువు మీద ఉండాలి. చదివింది కొద్దిసేపు అయినా పూర్తిగా 100% ఫోకస్తో వాళ్ళు చదివితే కనుక అది బాగా ఎఫెక్టివ్గా వాళ్ళకి బ్రెయిన్కి చేరుతుంది. ఇవన్నీ కూడా మనం పెద్దలందరికీ కూడా తెలిసిందే. కానీ చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే, హాబీ ఎందుకు, టైం వేస్ట్ కదా, దాని బదులు చదువుకుంటే కొన్ని పాయింట్లు వస్తాయేమో కదా అని ఒక రకమైనటువంటి అభిప్రాయంలో ఉంటారు. హాబీ అనేది ఎప్పుడూ కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే పిల్లల్లో ఉన్నటువంటి స్ట్రెస్ని దూరం చేసేటువంటి ప్రక్రియ హాబీ. సో మీ పిల్లలు మీకు స్ట్రెస్గా ఉంటే మీకు ఇష్టమా, లేకపోతే స్ట్రెస్ లేకుండా చదువుకోవడం అంటే ఇష్టమా? ఆబ్వియస్లీ స్ట్రెస్ లేకుండా చదువుకోవడం అనేది మీ అందరికీ కూడా మీరందరూ ఒప్పుకునేటువంటి విషయం. కాబట్టి స్ట్రెస్ ఎలా దూరం చేయాలనేది చాలామందికి తెలియదు. సో మనం యాజ్ ఎ పేరెంట్ పిల్లల్ని ఎంకరేజ్ చేయాల్సింది ఏంటంటే, డెవలప్ వన్ హాబీ. ఏదో ఒక హాబీని మీరు డెవలప్ చేసుకోవాలి. ఆ హాబీ ఎప్పుడూ కూడా పేరెంట్స్ కానీ వేరే వాళ్ళు కానీ ఫోర్స్ చేయకూడదు. సో స్టూడెంట్స్ వాళ్ళంతటా వాళ్ళే ఒక హాబీని పికప్ చేసుకోవాలి. హాబీ అంటే స్ట్రెస్ దూరం చేస్తుందని చెప్పాను, కానీ ఎటువంటి హాబీ పిల్లలు తీసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్, వాచింగ్ టీవీ అని ఒకటి ఉంది, లేదా వాచింగ్ క్రికెట్ అని ఒకటి ఉంటుంది, అలాగే ప్లేయింగ్ క్రికెట్ ఒకటి ఉంటుంది. వాచింగ్ అన్నది ఇన్యాక్టివ్, ప్లేయింగ్ అన్నది యాక్టివ్. ఎప్పుడైతే స్టూడెంట్ ఇన్వాల్వ్ అవుతాడో ఫిజికల్గా, అలాంటి హాబీస్ వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. పాసివ్గా ఉండేవి అంటే శారీరక శ్రమ లేకుండా, ఎటువంటి శ్రమ లేకుండా ఉండేటువంటి హాబీస్ ఎప్పుడూ కూడా తీసుకోకూడదు. దానివలన మనం ఎదురు చూస్తున్నటువంటి ఆ ఫలితం, ఆ బెనిఫిట్ అనేది పిల్లలకి రాదు. సో ఇంట్లో కూర్చున్న 90 ఏళ్ల ముసలి వాళ్ళు కూడా దే వాచ్ క్రికెట్ ఆన్ టీవీ. మరి పిల్లలు అదే పని చేస్తే వాళ్ళకి బెనిఫిట్ ఎలా వస్తుంది? వాళ్ళు ప్లే చేయాలి. అలాగే ఎప్పుడైనా సరే ఒక యాక్టివ్ హాబీ తీసుకున్న తర్వాత దాని గురించినటువంటి చిన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని దాన్ని ప్రాక్టీస్ చేయడం అనేది ఎక్కువ చేయాలి. డ్రాయింగ్ ఉందనుకోండి, దట్ ఈజ్ ఎ హాబీ, యాక్టివ్ హాబీని, ఎందుకంటే మీరు చేస్తున్నారు కదా. సింగింగ్ ఈజ్ ఏ యాక్టివ్ హాబీ, ఎందుకంటే మీరు పాడుతున్నారు కదా. లిజనింగ్ టు సాంగ్స్ అన్నది పాసివ్, సింగింగ్ సాంగ్స్ అన్నది యాక్టివ్. ఇలా మీరు హాబీస్ మీకు దగ్గరలో ఉన్నవి, మీ అనుభవంలోకి వచ్చినవి కొంచెం కొంచెం తీసుకుని వాటి గురించి స్టడీ చేస్తుంటే కనుక డెఫినెట్గా మీకు ఆ బెనిఫిట్ అనేది ఉంటుంది. కొంతమందికి రైటింగ్ అనేది వాళ్ళకి హాబీగా ఉంటుంది. మరి ఎగ్జామ్లో మనం రాస్తూనే ఉంటాం కదా. మరి ఈ రైటింగ్ ఏంటంటే క్రియేటివ్ రైటింగ్. అంటే ఒక స్టోరీ రాయడం కానీ, ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు, లేదా ఒక యాత్రకు వెళ్ళినప్పుడు దాని గురించినటువంటి డిస్క్రిప్షన్ అంతా కూడా చక్కగా మాటల్లో రాయడం, ఇవన్నీ కూడా మంచి రైటింగ్. ఈ రైటింగ్ స్కిల్ అనేది యాక్టివ్. అలాగే భవిష్యత్తులో వీళ్ళకి అకాడమిక్స్ కూడా డైరెక్ట్గా ఉపయోగపడుతుంది. సో వారానికి కనీసం 1 గంట 2 గంటలు మీరు కేటాయించగలిగితే ఏ హాబీకైనా, యాక్టివ్ హాబీకి, డెఫినెట్గా దానివల్ల మీకు బెనిఫిట్ అనేది కనిపిస్తుంది. మీరు ఆ వారం అంతా కూడా ఉత్సాహంగా ఉండగలుగుతారు. మీరు ఎప్పుడూ కూడా ఒక హాబీని తీసుకున్నప్పుడు దాంట్లో ఎక్స్పర్ట్ అవ్వాలని మీరు ప్రయత్నించకండి. ఆ హాబీని
ఒక హాబీ లాగానే ట్రీట్ చేయాలి తప్ప ప్రొఫెషన్ లాగా ట్రీట్ చేయకూడదు. అంటే నాకు అన్నీ తెలిసి ఉండాలి, అందులో అంత సమయం మీరు కేటాయించడానికి రెగ్యులర్గా ఉండేటువంటి చదువులో ఆ టైంలో మీకు అంత దొరకపోవచ్చు. బట్ యూ ఆర్ ఎంజాయింగ్ దట్ హాబీ. ఎంతసేపు కూడా నేను ఎంజాయ్ చేస్తున్నానా లేదా అన్నది అది ఎంజాయ్ చేస్తున్నానా లేదా అన్నది మాత్రమే మీరు చూడాలి తప్ప ఎక్కువ నాలెడ్జ్ కోసం దానికోసం మళ్ళీ మీరు టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కొంతమందికి కార్లు అంటే ఇష్టం, కార్ల బొమ్మలు సేకరించడము, కొంతమంది అయితే మోడల్స్ గ్యాదర్ చేయడము, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా మంచివే, బట్ యు ఆర్ గెటింగ్ మోర్ ఇన్ఫర్మేషన్. అలాగే ఒక కార్ మెకానిక్ దగ్గరికి వెళ్ళి కార్ ఎలా పనిచేస్తుందని చూడడం అనేది యాక్టివ్గా ఉంటుంది. ఓన్లీ మోడల్స్ కలెక్ట్ చేయడం వల్ల, ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం వలన అది యాక్టివ్ హాబీ అనేది అనిపించుకోదు. మీరు ఒక హాబీని సెలెక్ట్ చేసుకుని దాని గురించి ఇలా మీరు కొద్ది కృషి చేస్తూ మీరు చేసినటువంటి కృషిని మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ స్కూల్లో అవసరమైతే ఒక ప్రజెంటేషన్ అనేది కండక్ట్ చేయండి. ఇవన్నీ చేస్తున్నప్పుడు మీకు ఒక రికగ్నిషన్ వస్తుంది. తర్వాత వారం మొత్తం అంతా కూడా మీ మైండ్ అనేది చాలా ఫ్రెష్గా ఉండి మీకు చదువుకునేటప్పుడు చాలా ఫోకస్గా మీరు చదువుకోగలుగుతారు. కాబట్టి యాంగ్జైటీ అండ్ స్ట్రెస్ని తగ్గించడానికి ఈ హాబీని డెవలప్ చేసుకోవడం అనేది ఎంతైనా సరే అవసరం ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక హాబీని ఖచ్చితంగా డెవలప్ చేసుకోవాలి. మీ ఇంట్లో ఒక ఇద్దరు ఉన్నారంటే మీరు, మీ బ్రదర్, సిస్టర్, సంథింగ్ లైక్ దాట్, వాళ్ళతో కూడా కలిపి మీరు ఒక హాబీని డెవలప్ చేసుకుంటే ఇద్దరు కూడా షైన్ అవ్వడానికి వీలుంటుంది. సో మీకోసం సుమన్ టీవీ ఒక మంచి ప్రోగ్రాం బయటికి తీసుకొచ్చింది. ఆన్లైన్లో మెమరీ అండ్ స్టడీ స్కిల్స్ మీద వర్క్షాప్ నిర్వహిస్తున్నాం. ఇది 6 days ఉంటుంది. దీనికి వర్క్షాప్కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మీరు కింద ఉన్నటువంటి నెంబర్కి డయల్ చేయడం ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఈ వర్క్షాప్లో మీరు పాల్గొంటే కనుక చదువు ఎలా చదువుకోవాలి, అలాగే మీరు కాన్ఫిడెన్స్ ఎలా పెంచుకోవాలి, కాన్సన్ట్రేషన్ ఎలా పెంచుకోవాలి, వీటన్నిటితో పాటు ఎగ్జామినేషన్లో మార్కులు ఎలా తెచ్చుకోవాలి, ఇవన్నిటి కూడా మేము డిస్కస్ చేయడం జరుగుతుంది. మీకోసం స్పెషల్గా డిజైన్ చేయబడినటువంటి ప్రోగ్రామ్ ఇది. అటెండ్ అయితే కనుక మీకు ఖచ్చితంగా లాభం ఉంటుంది. See you in the workshop. I wish you all the best. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.